వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏఐఎంఐఎం నేత నంబర్ 2, ఏఐఎంఐఎంకి నంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి నేత చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఒకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈయనకి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది కొత్త ఏం కాదు, కానీ ఎప్పటికప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం, దాంట్లో ఏముంది అనే దాని మీద మన రాజకీయ నేతలు అలా ఉన్నారు, మన ఎన్డీఏ, యూపీఏ, వాట్ ఎవర్ ఇట్ మేబీ అలా ఉన్నాయి, రాజ్యాంగం కూడా అలాగే ఉందని భావించాలేమో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆ రోజుల్లో చేసినటువంటిది ప్లస్ ఇప్పుడు చేసినటువంటిది, ఇప్పుడు సరికొత్తగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, సంచలనవత్తన వ్యాఖ్యలు. అధికారంలో రెడ్డి ఉన్నా రావు ఉన్నా హైదరాబాద్ మాదే, ఎవరు పరిపాలించినా హైదరాబాద్పై పెత్తనం తమదే, హైదరాబాద్ మీద పెత్తనం మాదే అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉద్ఘాటన. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. రెడ్డి లేదా రావు తాము ఎవరికి అనుచరులం కాదు, ఎవరు పరిపాలించినా హైదరాబాద్పై పెత్తనం తమ చేతుల్లోనే ఉంటుంది, హైదరాబాద్లో మేమేది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకం అయ్యారు, ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పాటలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలుపుతోంది. నవీన్ యాదవ్ను గెలిపించాలంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే అక్బరుద్దీన్ మాత్రం ఇక్కడ నేరుగా ప్రకటనలోకి వచ్చినా లేదంటే బయట ఉండి మాట్లాడినా ఏం చేసినా కానీ మజ్లిస్ విధానం ప్రకారం మేము అందరితోటి సన్నిహితంగానే ఉంటున్నాము అని చెప్తున్నట్టే చెప్తూనే ఇక్కడ ఎవరైనా సరే, ఎవరున్నా సరే, రావు లేదా రెడ్డి ఎవరైనా తెలంగాణ సీఎంగా ఉన్నా హైదరాబాద్ పెత్తనం మాదే ఉంటుంది అంటే చెప్తున్నారు. అంటే అధికార పార్టీకి ఓటేయాలి, మా పెత్తనం అయితే పోదు, అధికార పార్టీకి ఓటేయండి, మన పెత్తనం పోదు, ఎవరు అధికారంలో ఉన్నా హైదరాబాద్ మీద మనదే ఆధిపత్యం అనేది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్య. ఒకసారి ఆ వీడియోని మనం ఇక్కడ విందాం. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని చూపించడం బదులు మీకు ఇక్కడ వినిపించడమే బెటర్. दुनिया को दिख रहा है कि हम भाग रहे हैं, लेकिन दुनिया ये नहीं देख रही है कि वो हमारे पीछे आ रहे हैं, हमारे पीछे दौड़ रहे हैं. ये जमात की ताकत है, ये कुव्वत. काम करवाना हमको आता है और हम हर एक से काम करवाएंगे और करवाते आए. हम किसी के दुम छलने बनकर किसी के पीछे दौड़ने वालों में से नहीं है. दुनिया को दिख रहा है कि हम भाग रहे हैं, लेकिन दुनिया ये नहीं देख रही है कि वो हमारे पीछे आ रहे हैं, हमारे पीछे दौड़ रहे हैं. ये जमात की ताकत है, ये कुव्वत. ఇది అన్నటువంటిది. అండ్ ఇదే అక్బరుద్దీన్ అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పి అంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేదు, మాకు అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ మద్దతు మాకే ప్రకటించారంటే ఏఐఎంఐఎం మద్దతు మాకు మాత్రమే ఉంది అని చెప్పి కాంగ్రెస్ కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఒకవేళ డైరెక్ట్గా ప్రకటిస్తే మళ్ళీ ఏమవుతుంది అనేది తెలియనటువంటి అంశం. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు అని చెప్పని అనుకోవచ్చు. అంటే మేము అందరికీ మద్దతుగా ఉంటాం అని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మాది, మేము ముస్లింలకి మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి ముస్లింలు ఉన్నారు, ముస్లింలు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి సీరియస్గా మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియట్లేదు. దీనికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అండ్ గతంలో ఒకసారి అక్బరుద్దీన్ మాట్లాడిన అసెంబ్లీ మాటలు చూద్దాం. ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ని ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇఫ్ దే కాంట్ రన్ ద అసెంబ్లీ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్. అసెంబ్లీ కూడా నడిపించడం చేతగాని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తున్నారో నాకు తెలుసు అని. Unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. Once again, if the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. ఇది కాకుండా గతంలో అన్నటువంటి వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం చూద్దాం. हिंदुस्तान हम
15 నిమిషాలు పోలీసులను తీసేయండి, ఎవరి దమ్మేంటో చూపిస్తాము, మేము 25 కోట్ల మంది ఉన్నాం, మీరు 100 కోట్ల మంది డబుల్ ఉన్నారు కదా అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యానం కూడా వారిదే. మరి ఇప్పుడు వచ్చేసి రెడ్డి రావు ఎవరున్నా సరే హైదరాబాద్లో పెత్తనం మంత్రం మనదే. అందుకే హైడ్రా వచ్చిన మొన్న ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టేసింది అక్రమంగా కడుతున్నారని. బట్ చెరువు మధ్యలో కట్టినటువంటి సల్కం చెరువు ఏదో అంటారు దాన్ని, సల్కం చెరువు మధ్యలో కట్టినటువంటి ఓవైసీ మెడికల్ కాలేజ్ పేరుకి మాత్రం ఏం చెప్తున్నారంటే అక్కడ పేద పిల్లలకి వీళ్ళందరికీ ఉచితంగా విద్య నేర్పిస్తున్నాము, మొత్తం అన్ని రకాల విద్య అక్కడ నేర్పిస్తున్నాం, మేము కేజీ టు పీజీ వరకు మేము చేస్తున్నాము, సేవ చేస్తున్నాం కాబట్టి చెరువు ఆక్రమించినా మమ్మల్ని స్పేర్ చేయండి అని చెప్పి పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది బెదిరింపు ధోరణి ఏంటి ఎలా ఉంది అనేది చూసినట్లయితే ఎవరు వస్తే ఏంటి మాకు సంబంధం లేదు, హైదరాబాద్కి మేమే బాసులం, ప్రభుత్వాలు ఎవరున్నా ఏం చేసినా మేము చెప్పింది మాత్రమే ఇక్కడ జరుగుతుంది, మేము చెప్పింది మాత్రమే ఇక్కడ నడుస్తుంది. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇక సమాజంలో ఉన్నటువంటి ఓటర్లకే దీన్ని వదిలేస్తున్నా. అలాగే మరి ఎందుకంటే వ్యవస్థల్ని నమ్ముకోవడానికి లేదు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు వ్యవస్థలు యాక్చువల్లీ చర్యలు తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చర్యలు తీసుకోవాలి. బట్ నో, మేము చర్యలు తీసుకోం, ఎటువంటి చర్యలు మేము తీసుకోం. ఏ పార్టీలైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజాసింగ్ లాంటి వాళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, సస్పెండ్ చేస్తారు, వాళ్ళ ఎజెండా వాళ్ళది అన్నట్టుగా. బట్ ఇక్కడికి వచ్చరికి అటువంటివి ఏమి ఉండవు, ఇటు వ్యవస్థలు చేయవు, అటు వాళ్ళ పార్టీ చేయదు. అఫ్కోర్స్ పార్టీలో సెకండ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన. ఇక నో కామెంట్స్, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.